Hi everyone, myself Mukesh Bijja from Sai Meda Coaching Center, Koti, Hyderabad. So 2024-25 వాళ్ళకి ఎగ్జామ్ షెడ్యూల్ నడుస్తుంది. Yes, we are in the right track. 2025లో సక్సీడ్ కావడానికి కావాల్సిన ఏదైతే టెస్ట్స్ మనం ఫాలో అవ్వాలో అది వండర్ఫుల్ మనం ఫాలో అవుతున్నాం. మన ఫ్యాకల్టీ ఎమినెంట్ ఫ్యాకల్టీస్ ఏదైతే డిజైన్ చేశారో అవన్నీ కూడా మీరు రాస్తూ ఉన్నారు. సో మనకు ఒక షెడ్యూల్ అయిపోయింది. మన నెక్స్ట్ షెడ్యూల్తో మీ ముందుకు వచ్చాను నేను. ఈ సెట్ 2025 ఎస్పెషల్లీ ట్రిపుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ ఈస్ డీసీ మిషన్స్. డీసీ మిషన్స్ వస్తే సింక్రనస్ ఇండక్షన్ మనము ఇంకా ఆడుకోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. దిస్ ఇస్ ద బేస్ ఆఫ్ ద మిషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇన్ అవర్ ట్రిపుల్ ఫేజ్ ఎగ్జామ్ షెడ్యూల్స్ నౌ. సో దీంట్లో టాపిక్ వైజ్ మన ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ రాయడానికి కన్నా ముందు మన టైమింగ్ చూసుకుందాం ఒకసారి. ఎగ్జామ్ డేట్ రోజున 6 PM నుంచి డే 1 అనుకుంటే డే 2 రోజున మార్నింగ్ 8 AM వరకు ఈ ఎగ్జామ్ అవైలబుల్గా ఉంటుంది. దయచేసి మీరు ఆన్లైన్లో వింటున్నా ఆఫ్లైన్లో వింటున్నా దయచేసి ఈ ఎగ్జామ్స్ మాత్రం రాయడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ యూ, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎన్రోలింగ్ ద అడ్మిషన్ ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానీ మన దగ్గర కోర్సెస్ నడుస్తున్నాయి. ఆన్లైన్ అయితే ఓన్లీ 5,900కే కంప్లీట్ కోర్స్ ప్లస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ అయితే లాస్ట్ సెమ్ మార్క్స్ బేస్ చేసుకొని మన దగ్గర ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకొని 25లో మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదు. ఇక నుంచి అయినా మనం కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో టేక్ ఎ రైట్ డిసిజన్. మీ ఫ్రెండ్స్ అయితే అడ్మిషన్కి తీసుకోలేదో వాళ్ళకి మీరు గైడ్ చేయండి. దిస్ ఇస్ ద రైట్ టైం, దిస్ ఇస్ ద పీక్ టైం, ప్లీజ్ యూటిలైజ్ ఆపర్చునిటీ. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఫస్ట్ దీనికి సంబంధించిన వీడియో లెక్చర్స్, ముఖ్యంగా ఆన్లైన్లో వినేవాళ్ళు, దీనికి సంబంధించిన వీడియో లెక్చర్స్ ఏమున్నాయి, దాంట్లో ప్రాక్టీస్ సెట్స్ ఏమున్నాయి, దాంట్లో సెల్ఫ్ టెస్ట్ ఏమైనా ఉన్నాయా లేవా, అవి మనం ప్రాక్టీస్ చేసినాం లేదా, అన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ ఎగ్జామ్ రాస్తే మనకు ఒక ఎఫిషియన్సీ పెరుగుతుంది. మన మిస్టేక్స్ మనకు తెలుస్తాయి, మనం ప్రొడక్టివ్గా వర్క్ చేయగలుగుతాం. మన ఎఫిషియన్సీ మనకు తెలిసినప్పుడు మనం ఎక్కడ ఫోకస్ చేయాలో మనకు అర్థమవుతుంది. మనం మిస్టేక్ చేస్తాం, ఖచ్చితంగా ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ చదవకుండా, ఇవన్నీ క్లాసులు వినకుండా, ప్రాక్టీస్ చేయకుండా మాత్రం రాస్తే మనము ఫ్యూచర్లో సక్సీడ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎగ్జామ్ షెడ్యూల్ మనకి 20 నుంచి స్టార్ట్ అవుతుంది. 20 సెప్టెంబర్ రోజున ఎగ్జామ్ ఫస్ట్ టాపిక్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ మిషన్ మీద ఉంది, అందులో లాస్ ఉండొచ్చు. అట్లాగే 22nd ఆఫ్ వన్ డే గ్యాప్ ఇస్తున్నాం. ఆ 1 డేని మీరు యూటిలైజ్ చేసుకొని బాగా ఎగ్జామ్స్ రాయండి. 22nd ఆఫ్ సెప్టెంబర్ రోజున మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యూటేషన్ ఆఫ్ డీసీ మిషన్. సో ఆర్మేచర్లో ఉన్న వైండింగ్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, దాంట్లో నుంచి ఆర్మేచర్ రియాక్షన్ ఏంటి, అట్లాగే కమ్యూటేషన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, కన్వర్షన్ ఆఫ్ ద ఎనర్జీ ఉంటుంది కదా, లైక్ AC to DC, ఆ కన్వర్షన్స్ మనకు ఉన్నాయి కదా, అవన్నీ కూడా 22nd ఆఫ్ సెప్టెంబర్ రోజున కవర్ అవడానికి ఛాన్స్ ఉంది. 24th ఆఫ్ సెప్టెంబర్ రోజున మనకి DC జనరేటర్స్ క్లాసిఫికేషన్ డిఫరెన్స్ ఉన్నాయి మనకి. DC జనరేటర్స్లలో సిరీస్, షంట్, కాంపౌండ్ లైక్. సో ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ మీద, అట్లా క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకు ఉన్నాయి. రైట్, క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకు ఉన్నాయి. క్యారెక్టరిస్టిక్ బేస్ చేసుకొని 24 సెప్టెంబర్ రోజున ఎగ్జామ్ మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. 26th ఆఫ్ సెప్టెంబర్ రోజున DC మోటార్ క్లాసిఫికేషన్, ఇదే జనరేటర్, ఇదే మోటార్, అంతే డిఫరెన్స్. జనరేటర్ క్లాసిఫికేషన్, మోటార్ క్లాసిఫికేషన్ అండ్ మోటార్ క్యారెక్టరిస్టిక్ 26th రోజున. 28th ఆఫ్ సెప్టెంబర్ రోజున లాసెస్, ఎఫిషియన్సీ, టెస్టింగ్ ఆఫ్ DC మిషన్స్, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ షెడ్యూల్ ప్రాపర్గా ఫాలో చేయండి, ప్రాపర్గా ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామ్స్. I'm going to meet in the next video. Until then, bye. Take care.